సెల్ హెల్త్‌లో మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము అనంటే, పేషెంట్ ఏదైతే డెఫిషియన్సీతో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ డెఫిషియన్సీ అవ్వచ్చు, వైటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. అంటే డెఫిషియన్సీ ప్రకారం డైటరీ చేంజెస్ అనేవి ఇస్తూ, అలాగే సప్లిమెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతదనమాట. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అనంటే వాళ్ళకి ఎగ్స్ గానీ, లేకపోతే ఫిష్, చికెన్ ఇలాంటివి అవసరమైన మోతాదులో యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఈ డైటరీ చేంజెస్‌తో పాటు డైట్‌లో వాళ్ళకి ఇంకా గుమ్మడి గింజలు కావచ్చు, లేదా పుచ్చ గింజలు కావచ్చు, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, నువ్వులు ఇలాంటివి కూడా యాడ్ చేస్తూ ఉంటాం. వాల్‌నట్స్, ఆల్మండ్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటామనమాట. సో, మనకి ఆహారంలో ఇలాంటి మార్పులు చేసుకోవడం వల్ల ప్రోటీన్ మాత్రమే కాకుండా వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువ మోతాదులో అందుతూ ఉంటాయి. దీంట్లో మనకి జింక్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్, వైటమిన్ ఈ, బయోటిన్, సెలీనియం లాంటి వైటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా చాలా పుష్కలంగా అందుతూ ఉంటాయన్నమాట. సో, ఇవి తీసుకోవడం వల్ల మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మన స్కాల్ప్ రీజియన్ ఏదైతే మాడు భాగం ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదన్నమాట. అండ్ అలాగే మనకి గుమ్మడి గింజలు వీటిల్లో జింక్ అనేది ఎక్కువగా ఉంటది. ఇది తీసుకోవడం వల్ల మనకి ఏదైతే ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేసి ఆయిల్ సెక్రీషన్ అనేది మనకి ఎన్హాన్స్ చేస్తూ ఉంటదన్నమాట.